పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you on the way. Oh, the best book to read is the Bible. Hallelujah. కూర్చున్నాం. వాక్య సందేశానికి వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైన పాటని మనం విని వాక్య సందేశంలోకి వెళ్ళాం. అనవసరమైనటువంటి రాజశేఖర క్రాంతి కుమార్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడవలసిందిగా తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గొప్పవారు మేము కాదు. ఎందుకంటే మన ఈ సంవత్సరం లేదంటే ఈ రోజు ఈ దినం చూడని ఎంతోమంది మనకన్నా గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యం పట్ల ఎన్నో చిట్కాలు, వైద్యాలు, ఆహారపు అలవాట్ల దగ్గర ఎంతో జాగ్రత్తగా నడిచిన వారే. కానీ ఈ దినం వారు లేదు. అందుని బట్టి దేవునికి ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయన చేసిన మేలు ఉపకారాలను బట్టి ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాను. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ఆ ప్రతి అవసరం తీర్చావు.
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. హల్లెలూయా. విజయ్ కుమార్ గారు వచ్చి ఒక పాట పాడిన గురించి తెలియజేస్తారు. మరి ఇప్పుడు పాట పాడిన బాబు అండి ఏలియా గారు వాళ్ళ అక్క గారు, ఒకే అక్క ఒక బాబు అక్కడే వాళ్ళకి. మరి బాబు సౌత్ ఆఫ్రికాలో జాబ్ చేస్తున్నాడండి. ఎప్పుడు డిసెంబర్లో వస్తాడు, మరి జనవరి 2nd వీక్లో వెళ్ళిపోతాడు. మరి మేము ఎప్పుడు పిలిచినా కాదనండు. వాళ్ళకి చాలా బిజీ షెడ్యూల్ అయినప్పుడు సరే ఫోన్ చేయగానే ఓకే అత్త వస్తాను, లేకపోతే మా మావయ్య గారు చేస్తాను, మావయ్య వస్తాను అంటారు. అయితే క్రిస్మస్ రోజు వచ్చారు, మరి చాలా బిజీగా అయిపోయారు. మేము చాలా రిసీవ్ చేసుకోలేకపోయి మరి వెంటనే అర్జెంట్ పని మీద మరుగు వెళ్ళిపోయారు. మరి తన భార్య సుచేతనాలు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ అండి అమ్మాయి. మరి తన మరి ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ ప్రిన్సిపల్ గా తను చేస్తుంది. కాబట్టి మరి ఈ రోజు రావాల్సిందే, మరి తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలని తన వెళ్ళగలిగింది. మరి పిల్లలతో పాటు తను వచ్చాడు పాటు మన అబ్బాయి కోసం తను మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మన సౌత్ ఆఫ్రికా బాబు వెళ్ళిపోవాలి. తన కోసం ప్రార్థించేయండి, తన కుటుంబం కోసం ప్రార్థించేయండి. మరి ఈ రోజు వాక్యం చెప్పిన మరి కుమారుడు కూడా ఇమాన్యుయల్ కూడా మరి వైజాగ్ లో ఉన్న మోసెస్ పాస్టర్ గారు అనండి. మరి పాస్టర్ గారు మరి ఏలియా గారి కజిన్ బ్రదర్ ఆయన రాయ్ గారు వీళ్ళతో చాలా సన్నిహితులండి. ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎన్నో మ్యారేజ్ కూడా చేశారు, సెటిల్ చేశారు వాళ్ళిద్దరు కూడా. మరి ఆ బాబు ఇది 2వ సారి అనుకుంటే ఇక్కడ రావడం నేనే మర్చిపోయిన, శుచి చెప్పింది అక్క లేదు అని ఇవ్వరు కూడా వచ్చాడు అక్క అని. సరే బాబు కూడా పిలవగానే వచ్చాడండి. వాక్యం చాలా శ్రద్ధగా వినండి, చిరాకు కానీ విసుగు కానీ పడకండి. ఎందుకంటే ఒక జన్మ గడుపుతే 1000 దినాల కంటే శ్రేష్టం. వారం అంతా మనం అనేక పనులు బిజీ అయిపోతాము. ఆదివారం టైం చూసుకోకండి, వాటిని శ్రద్ధగా వినండి, అది మనకే ఆశీర్వాదం. ఎవ్వరు సనుకుపోకండి, టైం చూసుకోకండి. దేవుడికి కొద్ది మాటలు ఆశీర్వదించిన హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేశారు. మరి ఈ సమయంలో ఇది ప్రాముఖ్యమైన సమయం కనుక దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మళ్ళా తెలియజేస్తున్నాను, మరి పిలవగానే మరి మన పిలుపునందుకుని రెవరెండ్ ఇమాన్యుయల్ సుందర్ గారు మన సంఘానికి వచ్చినారు. కుటుంబం సమేతంగా భార్య పిల్లలను తీసుకుని మన మధ్యకి వచ్చినందుకు మరలా ఒకసారి ప్రభు నామంలో వారికి వందనం తెలియజేస్తున్నాను. ఈ సమయం ఆయనకి ఇవ్వబడుతుంది. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఇమాన్యుయల్ సుందర్ టు సే ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీ అందరూ కూడా ఈ యొక్క ఆదివారం ఆరాధనకు వచ్చిన ప్రియ సంఘానికి, మరి సావిత్రిక సంఘం అంతా కూడా ఆరాధిస్తుంది. ఇది 2025లో మొదటి ఆదివారం. మరి మే నెల ఫస్ట్ ఆదివారంలో ఉంటారు అందరూ, ఇలాగే లాస్ట్ ఆదివారంలో ఉంటాము, మొదటి ఆదివారంలో ఉంటాము, మధ్య ఆదివారాల్లో ఉంటామా, సేవలకు వెళ్ళిపోతాము. అయితే మనము దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి అంటే అందరికీ కూడా ఇష్టమని అంటారు. కానీ హృదయంలో ఎలా ఉంది? హృదయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్తాం, లేదంటే మందిరానికి వస్తాం అని ఎవరైనా మీకు చెప్పు వచ్చిన వారేమన్నా, ఇప్పుడు మీరు వచ్చిన ఇక్కడ కూడి ఉన్న మనము దేవుని యొక్క మందిరానికి వెళ్దాము అని ఎవరైనా చెప్పారా? మీకు చెప్తే వచ్చిన వారు ఉన్నారా? పలానా వారు చెప్పారండి, చెప్తే నేను వచ్చానన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ కూడా ఎవరికి వాళ్ళే వచ్చారు కదండి. అయితే ఇంకొక ప్రశ్న వేస్తాను, ఎవరైనా కానీ దేవుని యొక్క మందిరానికి వెళ్దామని మీరు వేరే ఒకరిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారా? కనీసం ప్రోత్సహించి తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, మరి కీర్తనకారుడు కూడా ఈ మాట చెప్తున్నాడు. ఏంటని అంటున్నాడంటే, మరి 120
2 కీర్తనలు 122 చదువుదాం, అందరూ కలిసి చదువుదాం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనము బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరంలో క్షేమం ఉండును గాక. నా సహోదరుని నిమిత్తమును సహవాస నిమిత్తమును నీకు క్షేమం కలుగు గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించండి. దేవుని సన్నిధిలో చదవబడిన దేవుని వాక్య భాగము దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మనం కూడా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవ యేసయ్య వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మందిరంలో ఆరాధన చేయడానికి ప్రియ కుమార్తెలైన వారిని కుమారులైన వారిని తీసుకుని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ యొక్క ఆరాధన దినంలో ఈ పాటల నుంచి మొదలుకొని ఎన్నో రకమైన అంశాలు కూడా అయ్యా తండ్రి, ఎన్నో మరి తండ్రి ఇది ఆరాధన, మరి తండ్రి అదేవిధంగా మరి కానుకలోను అయ్యా తండ్రి దేవాని యొక్క సన్నిధిలో మాతో ఉన్నది బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారు ఇచ్చిన అర్పణ తండ్రి దేవ వారు నీకు ఇస్తున్నారు తండ్రి. నీవే మహిమా గంట పొందుకు మనసులో ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఈ యొక్క సమయంలో చివరి గడిలోనికి చివరి ఆ గడిలోనికి మేము వచ్చాం. దేని యొక్క వాక్యాన్ని వినడానికి మేము వచ్చాం. ప్రతి ఒక్క హృదయాలు నీ వాక్యం వైపు వారి హృదయాన్ని కేంద్రీకరించడానికి సహాయం చేసి నడిపించమని, ఇక్కడ కూడిన మమ్మల్ని అందరూ కూడా నీ వాక్యంతో నింపి నడిపించమని, అతను ఇక్కడ ఎవరైనా ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని నీవు సకాలానికి నీ మందులోకి తీసుకున్నామని వేడుకుంటూ ఈ చివరి అయ్యా తండ్రి దేవ గడిలోనికి వచ్చాము. అయ్యా తన వాక్యం పరిచయంలోకి మేము వచ్చాము కనుక నీవే మాతో మాట్లాడమని, అయ్యా మెల్లని స్వరంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను వేసిన 2 ప్రశ్నలు కూడా చాలా విలువైనవి. ఇందులో కూడా దావీదు తన యొక్క కీర్తనలో చెప్తూ ఏమంటాడంటే మొట్టమొదటి వాక్యం మాట ఏంటంటే యెహోవా మందిరమునకు వెళదామని. యెహోవా మందిరము, దేవుని మందిరము ఎవరిదండి? ఎవరుంటారు అందులో? దేవుడు. చాలా మరి గుడిలో మరి చాలా మంది మరి వెళుతూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత దేవునికి అసహ్యంగా ఉన్నా కానీ ఒక గుడి చూసి వారు ఏం చేస్తారండి? నమస్కారం చేసి ఏదోటి వాళ్ళకున్న సైన్ వాళ్ళకి దేవుడు ప్రేమిస్తున్నాను అనే విధంగా చెప్తా ఉంటారు. అయితే ఇంకొక భక్తుడు ఏమంటాడంటే గుడిలో లేడురా బాబు దేవుడు, ఎక్కడున్నాడు? ఉండే గుడిలో ఉన్నాడు చూడని ఒక పాట, మంచి పాట ఉంది. అయితే ఇక్కడ మరి కీర్తనకాడు ఏమంటాడంటే యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో మంది దేవుని యొక్క సన్నిధానానికి వెళ్దాము, మందిరానికి వెళ్దాము అంటే సంతోషించేవారు ఎంతమంది? లేదంటే ఈ రోజుకి సరే ఈరోజు దేవునికి మందిరానికి వెళ్ళడానికి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఈ రోజుల్లో దేవునికి మందిరానికి వెళ్ళేవారు తక్కువ. ఎంతమంది ఆన్లైన్ లో దేవుని యొక్క సన్నిధిలో అనుభవించి ఇంట్లోనే పడుకుంటూ దేవుని అనుభవించేవారు చాలా ఎక్కువ మంది అయిపోయారు. చూడండి ఒకసారి ఆన్లైన్ లో మరి ఒకవేళ దీన్ని ఒక సెన్స్ లేదంటే ఒక స్టాటిస్టిక్స్ తీసినట్లయితే మందిరానికి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఆన్లైన్ లోకి వెళ్తారంటే మీరు ఒకసారి యూట్యూబ్ లో చూసినట్లయితే వేల మంది ఎక్కడున్నారండి? ఆన్లైన్ లో ఉన్నారు. వేల మంది లక్షలాది ప్రజలు ఎందులో ఉన్నారండి? ఆన్లైన్ లో ఉన్నారు. మరి వాళ్ళతో ఏమంటాము? వాళ్ళతో ఇదే క్వశ్చన్ వేద్దాం అనుకున్నాం, మా వేషం అనుకోండి, ఏవో మందిరంలోకి వెళ్దాము అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? సంతోషించేవారుగా ఉన్నారంటారా? లేదు.
ఆన్లైన్లో ఈరోజు ఫాలో అవుదాము అని అన్నప్పుడు వాళ్ళు సంతోషించే వారిగా ఉన్నారు తప్ప దేవుని మందిరానికి వెళ్దాము అన్నప్పుడు సంతోషించేవారుగా లేరు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని మందిరము అనేది దాని యొక్క విలువ అనేది మనకు తెలుసుకోలేకపోతే మనము మన జీవితంలో చదువుకుంటాము, ఉద్యోగాలు చేస్తాము, ధనాన్ని సంపాదిస్తాము, ఉద్యోగాలు సంపాదించుకుంటాము, పిల్లలకి ఆస్తులు సంపాదిస్తాము, అన్నీ చేస్తాము. కానీ దేవుని మందిరం అనేది నీ హృదయంలోనికి ఎలా ఉంది అనేది ఈ యొక్క కీర్తన 122వ కీర్తన అంతా కూడా దేవుని గురించి చెప్పబడుతుంది. అంటే దేవుని మందిరం కొరకు చెప్పబడుతుంది. రెండవది దేని గురించి చెప్పబడుతుంది అంటే యెరూషలేము గురించి. యెరూషలేము అనేది దేవుని యొక్క మందిరం. యెరూషలేముని ప్రేమించేవారు ఏమవుతారంట? నువ్వు దేవుని ప్రేమించకపోతే, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించకపోతే, యెరూషలేము నువ్వు ప్రేమించకపోతే నువ్వు వర్తిల్లవు. అంటే నీకు ఆస్తులు అన్నీ ఉండొచ్చు కానీ నీకు ఏదో కొదువుకున్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఈ రోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? చాలా మంది దేవుని యొక్క మందిరాన్ని ఎందుకు రారు అంటే ఎన్నో సమస్యలు మన మధ్యలో. ఒకవేళ ఇదే మీకు మైక్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంటే చాలా మంది చెప్తా ఉంటారు, ఎందుకు దేవుని యొక్క మందిరానికి రారు అంటే వారికి జీవితాల్లో ఏదో జరగలేదు. ఆ వారం ఏదో వారికి మంచి జరగలేదు, కీడు జరిగింది. అంటే అది పిల్లి అరిగింది ఎదురు వచ్చినట్టుగా వాళ్ళ జీవితంలో కీడు ఎదురు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మందిరానికి నేను రానయ్యా, ఈ రోజు నీ మందిరానికి నేను రాను. చాలా మంది దేవుని మందిరానికి ఎందుకు రానంటే సేవకులతోనే, విశ్వాసులతోనో ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది. దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్. బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మధ్యలో ఏదో చిన్న ఘర్షణ జరగడం ద్వారా దేవుని మందిరాన్ని రావడం మానేస్తారు. దేవుని మందిరానికి ఎందుకు రావడం అంటే ఎందుకు రావు అంటే చాలా సార్లు ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ప్రశ్నలే మన జీవితంలో మిగిలిపోతున్నాయేమో. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే సమయం లేక చాలా మంది ఈరోజు చాలా అప్పుల్లో ఆదివారాలు అనేవి అందరికి కూడా సెలవులు, కానీ ఇప్పుడులో ఆదివారాలు సెలవు లేవు. కనుకనే చాలా మందికి ఆన్లైన్ అనేది చాలా అవసరమే. కానీ సమయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు ఏ సమయం ఉన్నా, అందుకనే దేవుని యొక్క వాక్యం ఒక పాట పాడతా, ఒక పాట ఉంది, ఏ సమయం అందైనా ఏ స్థలం అందైనా ఏంటది, ఏ స్థితిలో ఉన్నా స్తుతి పాడేదా. మనము దేవుని మందిరం అంటే మందిరంలోకి వస్తేనే కాదు, ఎక్కడున్నా దేవుని మందిరాన్ని మనము వీ నీడ్ టు క్రియేట్. ఒక జాబ్ వెళ్ళినా, లేదంటే స్కూల్లోకి వెళ్ళినా, కాలేజీలో ఉన్నా దాన్ని ఒక దేవుని యొక్క సన్నిధిగా మనము క్రియేట్ చేయగలం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని మందిరం, ఎక్కడ ఏ మందిరాలు ఉన్నా కానీ, ఏ ఇంటిలో కూడా మన మందిరంగా మనం ఉన్నా కానీ దేవుని మందిరం అనేది ఒక ప్రత్యేకమైనది. ఆ దేవుని మందిరంలోకి నువ్వు రాకపోతే దేవుడు నీకోసం ఏం చేస్తాడు? నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, యెహోవా మందిరము అనేది చాలా విలువైనది. మరి ఒకసారి దేవుని యొక్క మందిరం ఎలా ఉండేది అని అంటే 2 సమూయేలు 7 ఒకసారి చూద్దాం. 2 సమూయేలు 7వ అధ్యాయం. చదవండి ఒకసారి 7 నుంచి మొదటి నుంచి చదువుదాము. అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు ప్రాణుతో కట్టి నా నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి నాదనగా. నేను ఒకసారి అదే మాట ఒకసారి చదవండి. నేను దేవదారు రాణుతో కట్టబడిన నగరి యందు నివాసం చేస్తున్నాను, దేవుని మందసము డేరాలో నిలిచిపోయింది. అంటే ఈ యొక్క దావీదు తరపున ఆశ ఏంటంటే నేను ఎక్కడున్నాను? దేవదారు రాణుతో కట్టిన గృహాల్లో, నగరాల్లో నేను ఉన్నాను. కానీ దేవుడు ఎక్కడున్నాడంట? దేవుని నివాసము, దేవుని యొక్క మందసం ఎక్కడుందంట? డేరాల్లో ఉంది. దేవుని యొక్క నివాసం ఎక్కడుంది? డేరాల్లో ఉంది. కానీ మన నివాసం ఎక్కడుందంట? సిడర్
మరి ఆ యొక్క దేవదారు రాణుతో కట్టబడిన మంచి గృహాల్లో నేనున్నాను, కానీ దేవుని మందిరం ఎక్కడుంది? డేరాల్లో ఉంటూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడి నుంచి మరి ఈజిప్ట్ నుంచి వారు ప్రయాణం అవుతున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన దర్శనం ప్రకారంగా ఒక మరి దేవుని మరి ఆ మందసాన్ని దేవుడు వారికి వచ్చాడు. మరి ఆ మోషే కాలంలో మనం చూసినట్లయితే మోషేకి చెప్తూ వచ్చాడు, దేవునికి మందసం ఇలా ఉండాలి, మరి దేవునికి అర్పించే అర్పణ ఎలా ఉండాలి, దేవునికి దేవునికి మందిరం అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం. 3 పరిస్థితులు ఉండేవి, 3 ఆవరణాలు ఉండేవి, 3 అంతస్తులు ఉండేవి, 3 మరి లెవెల్స్ ఆఫ్ మరి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలంటే మన ఆవరణంలోనే ఉండేవారిని. మరి ఆవరణంలోని కూడా చాలా మంది రావడానికి వీలు లేదు. అప్పుడు మరి ప్రతిష్ఠ చేయబడిన ఎవరైతే మరి దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండేదండి? ఓన్లీ యాజకులకే అవకాశం ఉండేది. యాజకులు ఒకలే ఆవరణలోనికి వచ్చి ఈ యొక్క అర్పణలన్నీ కూడా తీసుకొని వచ్చి ఎక్కడ వెళ్ళేవారు? పరిశుద్ధ స్థలంలో వారికి కావాల్సిన నైవేద్యాన్ని కూడా చెల్లించి దాన్ని అతి పరిశుద్ధమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళేవారు. కానీ దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటండి? ఏకంగా దేవునికి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు కలువరిశిలో మరి మరణిస్తున్న సందర్భంలో ఆ డేరా ఏమైపోయిందండి? చిరిగిపోయింది. 2గా చిరిగిపోయి అతి పరిశుద్ధమైన స్థలం ఎలా ఉంటుందో అందరూ కూడా చూడగలిగిన సందర్భాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రియమైన సంగమా, ఇక్కడ దావీదు ఆశ ఏంటంటే, నేనైతే ఎక్కడున్నానండి? అతి మరి మంచి మరి పిల్లర్స్ తో కట్టబడిన ఇంటిలో నేను ఉన్నాను, కానీ దేవునికి మందిరం ఎక్కడితో ఉంటూ వచ్చింది? డేరాల్లో ఉంటూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారు మందసాన్ని తయారు చేసుకున్నారు, అతి పరిశుద్ధమైన స్థలాన్ని తయారు చేసుకున్నారు. పరిశుద్ధమైన స్థలాన్ని కూడా దేవుడు అక్కడ వారు మోషే కాలంలో ఇక్కడ మరి లేవి కాండంలోను మరి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే తెలుసుకోవస్తుంది. కానీ అక్కడ వారు పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనము అతి పరిశుద్ధమైన స్థలం అంటే దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్తూ వచ్చాము. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట యెరూషలేము మందిరముగా పిలువబడుతూ వచ్చింది. యెరూషలేము అని అంటే దేవుని యొక్క మందిరము. యెరూషలేమును ప్రేమించడం అంటే ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడం అని అర్థము. యెరూషలేము అని అంటే మన హృదయంలో యెరూషలేము అంటే దేవుని యొక్క నివాసం ఉండే స్థలం అని అర్థము. ఇక్కడ యెహోవా మందిరమునకు వెళ్దాము అని ఎవరైనా చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామండి? సంతోషిస్తున్నామా? ఈ రోజు రాను అంటున్నామా? ఈ రోజు రాలేక ఉండడానికి ఎన్నో సాకులు చెప్తున్నామా? ఏం చెప్తున్నాం? కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశాడంట? సంతోషం. అంటే దేవుని యొక్క మందిరంలో ఏం దొరుకుతుందండి? సంతోషం దొరుకుతుంది. దేవుని యొక్క మందిరంలోకి వెళ్తే మనకేం కలుగుతుందంటే సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళడమే మనకి సంతోషంగా వెళ్ళాలి. ఎంతో మంది దుఃఖంగా వచ్చి ఉండొచ్చేమో, ఎవరు రమ్మన్నారో, లేదంటే ఫస్ట్ ఆదివారం కనుక వచ్చారే, ఎన్నో బాధలతో వచ్చారేమో. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం సంతోషంగా దేవుని మందిరంలోనికి రావాలి. అయితే దేవుని యొక్క మందిరము ఎక్కడి నుంచి వచ్చిందంటే డేరాల్లో ఉన్న యొక్క మందిరము. దీని యొక్క మరి దావీదు ఏమంటుంటే, నేను ఒక మందిరం నేను కట్టాలి. మందిరం ఎలా ఉండాలో మన దేవుడు మరి చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నీవు కట్టడం కాదు, ఎవరు కట్టాలి? నీకు కుమారుడైన సొలొమోను కడతాడు. ఎలా కట్టాలో మరి ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, లేదంటే సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ అవ్వచ్చు, అంతా కూడా దావీదే దాని కొరకు మరి ప్రిపేర్ చేశాడు. కానీ సొలొమోను దానికి కడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరము అంటే ఏంటండి? దేవుని మందిరంలో ఏముంటది? అసలు దేవుని యొక్క మందిరంలో ఏముంటదండి? పరిశుద్ధత ఉంటది. దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధత ఉంటది. దేవుని మందిరంలో ఇంకేముంటదండి? చెప్పండి. సంతోషం ఉంటది. ఇంకా దేవుని యొక్క మందిరంలో ఏముంటది? సమాధానం ఉంటది. ఇంకా దేవుని యొక్క మందిరంలో ఏముంటది? ప్రసన్నత ఉంటది. దేవుని యొక్క మందిరంలో ఇంకేముంటది? మరి అక్కడ సొలొమోను రాజు కట్టిన మందిరము ఓపెనింగ్ కి ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మొదటి రాజులు 8వ అధ్యాయము
10 నుంచి 13 వరకు చదివినట్లయితే, మొదటి రాజులు 8వ అధ్యాయము 10 నుంచి 11 వరకు చదివినట్లయితే, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్డ్ ద టెంపుల్ డ్యూరింగ్ దిస్ డెడికేషన్. చదవండి సార్. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరంలో నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘముల హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయి, సొలొమోను దాన్ని చూచి గాఢంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించున్నాను, సదాకాలము అందులో నీవు నివసించుటకే నేను ఒక స్థలం ఏర్పరచున్నానని చెప్పి. అయితే ఇక్కడ సొలొమోను రాజు ఏమంటే, సదాకాలం దేవా నీవు ఆ మందిరంలో ఉండడానికి, నువ్వు నివసించడానికి, నీ మహిమ అక్కడ ఉండడానికి నేను ఏం చేశాను, ఒక మందిరాన్ని కట్టాను. మరి మందిరం కట్టాను అని ఆ సొలొమోను రాజు ఎంతో సంతోషించాడు. అక్కడ నైవేద్యాన్ని అర్పించేవారు, అక్కడ బలు అర్పించే ఆ యాజకులు వారందరూ కూడా ఏమైపోయారంట, నిలవలేకుండా ఉన్నారంట. దేవుని మహిమ అంతగా ప్రకాశిస్తారు దేవుని యొక్క మందిరంలో. నువ్వు ఎప్పుడైనా యూ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో నీవు అటువంటి ఆ ఆత్మను ఎప్పుడైనా మరి ఆ నీ జీవితంలో మరి స్పర్శించావా? దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎలా పాడుతున్నారా? ఎవరు పాడుతున్నారండి? ఏ గొంతు పాడుతుంది? అక్కడ ఏదో చిన్న నోట్ మిస్ అయింది, ఇలాంటివి చూస్తున్నామా? దేవుని యొక్క మందిరంలో మనము ఆరాధన చేస్తున్నాము అంటే దేవుడు యొక్క సన్నిధి మనకి మధ్యలోనికి దిగి రావాలి. మనము మరి ఆ దేవుని సన్నిధిలో మనం చప్పట్లు కొడుతున్నామా, లేదా పక్క వారు ఏం చేస్తున్నారని కాదు, మనము దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, మన కొరకు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, మనం ఎటువంటి పరిస్థితులతో ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో రకమైన ఆ పరిస్థితులు గుండా దేవుని మందిరంలోకి వస్తాం. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, ఆరాధన చేసినప్పుడు నీది అది నీవు మరి కళ్ళు మూసుకుంటావా, తెలుసుకుంటావా కాదు, దేవా నువ్వు నాతో, నీ ఆరాధన ద్వారా నా జీవితం బ్రతుకులు మారిపోవాలి అనుకొని. అలాగే ఇక్కడ ఏమని చేస్తున్నట్టే, ఒక మరి దేవాలయాన్ని కట్టాను, అది నీవు నివసించేది, అందులో ఎవరున్నారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుని యొక్క అప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఏంటో తెలియలేదు ఆ ప్రజలకి. అంటే ఈ పాత ప్రజలకి ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆ ఆవరణంలో ఉండే పరిస్థితుల వరకు అర్థం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సొలొమోను రాజు మరి కట్టిన ఆ మందిరం కట్టాడో అక్కడ వారు వెళ్ళలేకపోయారంట. అంత ఆత్మ అక్కడ దేవుని మందిరంలో ఉన్నది. ప్రియమైన సంగమా, మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాము, వచ్చినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తామా? ఇటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయా? దేవుని మందిరంలోకి వచ్చి వస్తున్నాము, చందా వేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. వస్తున్నాము, ఏదో ఒక సేవకుడు వస్తున్నాడు, దేవుని వాక్యం విత్తుతున్నాడు, విత్తిన వాక్యం విని వెళ్ళిపోతున్నాము. లేదంటే చివరిగా వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకు వస్తున్నామండి దేవుని మందిరానికి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా రావాలని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని మందిరం కట్టాను, ఆ మందిరంలో నీ నివాసం ఉండాలని సొలొమోను రాజు ఎంతో సంతోషిస్తున్నాడు. నీవు అటువంటి సంతోషిస్తే ఆ వ్యక్తిగా ఉన్నావా? ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని మందిరానికి అనేది మన హృదయంలో ఏదైనా చోటు ఉందా? ఎంతో మందిని ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాము, మనకున్న ఆస్తిపాస్తుల్ని ఎంతో చక్కగా కాపాడుకుంటాము. మందిరాన్ని కాపాడుకున్నామా? కాపాడుకున్నట్లయితే మనము ఎంతమంది దేవుని మందిరానికి ఈరోజు వచ్చాము, ఎంతమంది దేవుని మందిరంలోనికి ఇంకా తీసుకొని వస్తున్నాం? ఈ యొక్క ప్రశ్న అయితే నీకు రావాలి, లేదంటే నీ దగ్గరికి వెయ్యాలి ప్రశ్న. నేను ఇదే మాట మీద నిలబడాలనుకుంటున్నాను. ఈ యొక్క 122వ కీర్తన ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అది నీకైనా ప్రశ్నగా ఉండాలి, లేదంటే నీవైనా ఇతరులకి ఒక ప్రశ్న వెయ్యాలి. దేవుని మందిరానికి వెళ్దామని జనులకి నీవు చెప్పాలి. అప్పుడు వారు సంతోషిస్తున్నారా, లేదంటే వారు ఈ వారం కాదు వచ్చే వారం అంటారా? అయినా కానీ దాన్ని బట్టి సంతోషించాలి. ఏదో ఒక వారం దేవునికి మందిరంని నింపాలన్నదే మన దేవుని యొక్క ఆశ. ప్రియమైన సంగమా, అయితే మొట్టమొదటిగా దేవునికి మందిరం ఎక్కడుండేదండి? డేరాల్లో. సమయాలు చెప్పిన ప్రకారంగా ఎక్కడ మరి చెప్పబడిన వాక్య ప్రకారంగా
దేవుని యొక్క మందిరం ఎక్కడుండేది? డేరాల్లో ఉండేది. తర్వాత సొలొమోను రాజు కట్టిన మొత్తం ఆ రాజుల గ్రంథము 8వ వచనం చదివిన ప్రకారంగా దేవుని యొక్క మందిరం ఎక్కడున్నది? ఒక పెద్ద నివాసంగా తయారు చేయబడిన తర్వాత ఇక్కడ సొలొమోను రాజు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని యొక్క మందిరంలో పరిశుద్ధాత్మ గ్లోరీ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఉండినప్పుడు ఎవరు కూడా అందులో నిలవలేకపోయారట. నీ జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి అనుభవాలు కావాలనంటే దేవుని మందిరానికి రా. మొదటి వారం అని కాదు, రెండో వారం అని కాదు, జనవరి వచ్చింది తర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వారం వచ్చిందని కాదు, డిసెంబర్ చివరి వారము 31st నైట్ ఫస్ట్ నైట్ సర్వీస్ ఉందనుకొని రావడం కాదు. నీ జీవితంలో ప్రతిదీ కూడా, నీ జీవితంలో ప్రతి మందిరం అంటే నువ్వు ప్రేమిస్తున్నావు, మందిరం అంటే సంతోషిస్తున్నావు అంటే నీ జీవితంలో మందిరం అంటే నీకు ఒక హృదయంలో ఒక చోటు నీవు ఇవ్వాలని దేవునికి వాక్యము సెలవిస్తుంది. దేవునికి మందిరము అన్నప్పుడు ఎంతో మంది దేవునికి మందిరానికి ఎందుకు వస్తారంటే యవనస్తులు మరి దేవునికి పనులు చేయడానికి వస్తారు, చక్కగా ఇవన్నీ చదవడానికి వస్తారు. కానీ వాక్యం వినడానికి వస్తారండి? వాక్యం వినడానికి కాదు. మరి కొన్ని మందిరాల గురించి చెప్తున్నా. కొంతమంది మరి మంచి మ్యూజిక్ ఉంటుంది కాబట్టి పాటలు టయానికి ఉంటారు. పాటల తర్వాత ఎక్కడ ఉంటారో ఎక్కడో ఉంటారో తెలీదు. ఇక్కడ ప్రెమిసెస్ లోనే కనపడతారు. ప్రియమైన సంఘం ఎందుకు విషయాలు చెప్తున్నానంటే వాక్యం కాదు, మన యొక్క క్రిస్టియన్ లైఫ్ మరి క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రాక్టికల్ లైఫ్. అది జీవించాలి. ప్రాక్టికల్ గా మనకు అది లేకపోతే ఏదో ఆత్మ సంబంధమైన విషయాలు కాదు. దేవుని యొక్క సన్నిధిని అంటే నీ జీవితంలో అది జరుగుతూ రావాలి. దేవుని యొక్క మందిరంలో ఎంతసేపు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉంటున్నావు అనేది కూడా ప్రశ్నే. నువ్వు చాలా మంది చివరి టైంలో అంటే మేబీ ద ప్యాటర్న్ ఇక్కడ ఉండే ప్యాటర్న్ ఏంటంటే అన్ని అయిపోయిన తర్వాతే దేవుని యొక్క వాక్యం పరిచయం కాబట్టి చాలా మంది చివరిలో వస్తారేమో. ప్రియమైన సంగమా, నువ్వు ఎప్పుడు దేవునికి మందులోకి రావాలంటే ఒక ఆమె వేకుజామునే దేవునికి సన్నిధిని వెతికింది. వేకుజామునే ఆదివారం మరొకసారి చదువుదాము. పెద్దల గడనే దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోయాడు, తిరిగి లేస్తాడా లేదా అని ఆమె ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడ వెళ్ళింది? పరుగున సమాధానికి వెళ్ళింది. రాయిని ఎవరు పొర్లిస్తారు, ఎవరు మన కొరకు తీస్తారని ఆశతో ఆతృతో స్త్రీలు ఇద్దరు కూడా మరి వారు ఎంతో ఆతృతో వెళ్తూ వచ్చారు. పెద్దల గడనే వారు వెళ్ళి రాయిని మన కొరకు ఎవరు పొర్లిస్తారు అని వారు ఎంతో ఆశతో ఇద్దరు స్త్రీలు ఎంతో ఆసక్తితో వెళ్ళిన వారు ఉన్నారు. ప్రియమైన సంగమా, ఆసక్తితో దేవునికి మందిరంలోకి వచ్చే వారంగా ఉన్నామా? వారు రాయిని ఎవరు పొర్లిస్తారు అంటే వారి స్త్రీలు, కానీ రాయిని పొర్లించడానికి ఎన్నో రకమైన సీల్స్ అందులో ఉన్నాయి, దాని మీద పెట్టబడి ఉన్నాయి. అవన్నీ చూశారు వాళ్ళు. ఎవరండి? మగ్దలేని మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ కూడా చూశారు. ఏం చూశారు? యేసుక్రీస్తు వారిని సమాధి పెడుతున్నప్పుడు, సమాధి చేసిన తర్వాత దాని మీద గవర్నమెంట్ సీల్స్ అన్ని కూడా వేయడం అంతా కూడా వీళ్ళు చూస్తూనే వచ్చారు. కానీ వీళ్ళు అంటున్నారు మన కొరకు రాయిని ఎవరు పొర్లిస్తారు అని. వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఆయన తిరిగి లేచాడు కనుక, మన కొరకు తిరిగి లేస్తాడు కనుక నేనేం చేయాలి? పరుగున వెళ్ళాలి, నా కొరకు అక్కడ ఎవరున్నారు అని ఆశతో మరి ఎంతో వేగన పడుతున్న మగ్దలేని మరియాగా మనం ఉంటున్నామా? ప్రియమైన సంగమా, ఇది నా దేవునికి మందిరం అంటే ప్రేమించాలి, దేవునికి మందిరం అంటే సంతోషించాలి, దేవుని మందిరం అంటే వేగన పడే అటువంటి తత్వం నీ జీవితంలోకి రావాలి. స్కూల్ లేదంటే కాలేజ్, ఈ రోజులో తమ్ము ఉంది కదండి. ఈ రోజులు ఏమున్నాయి? తమ్ము వచ్చేసింది. తమ్ము రావడం ద్వారా తమ్మే కాదండి, ఫేస్ ఎక్స్ప్రెస్ మరి ఫ్రేస్ కూడా వచ్చేసాయి. చాలా మంది తమ్ము మరి మిస్యూజ్ చేస్తారని చెప్పేసి ఫేస్లు కూడా వచ్చేసాయి. అంటే దేవుని యొక్క మందులోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుని యొక్క నీ యొక్క ముఖ దర్శనాన్ని దేవునికి చూపించాలనేదే ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తున్న ప్రియమైన సంగమా. అంటే నీ తంబే కాదు, నీ యొక్క చాలా మంది నేను పవన్ వేసి వెళ్ళిపోతాను కాదు, చాలా మంది దేవునికి వాక్యం వినేసి వెళ్ళిపోతాను కాదు, చాలా మంది పాటలు పాడిన తర్వాత వెళ్ళిపోతాను కాదు. దీని జీవితంలో సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమానికి నీవు ఉన్నట్లయితే దేవుడు నేను ఏం చేస్తాడు? యెరూషలేమును కొరకు ప్రార్థన చేసేవారిని దేవుడు ఏం చేస్తాడట? వర్ధిల్ల చెప్పినట్లుగా నీ జీవితంలో వర్ధిల్ల కారణం చూస్తాం. ఈ రోజు ఈ యొక్క ఫస్ట్ వారమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా పొడుగున నీ జీవితంలో ఎలా దేవుడు వర్ధిల్లిస్తున్నా మరి నీవు యొక్క యెరూషలేము గురించి. అంటే యెరూషలేము అంటే దేవునికి మందిరం, యెరూషలేము అంటే దేవునికి నివాస స్థలము. యెరూషలేము అనేది దేవుడు నీ కొరకు ఒక మందిరాన్ని దేవుడు పెట్టాడు. ఆ మందిరంలో ఎవరినంటే దేవుడు ఉంటాడు.
దేవుని యొక్క నివాసము, అందుకనే దేవుని యొక్క నివాసాలు ఎక్కడంట? మనుషులతో కూడా ఉన్నాయంట. అది మరి ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ దేవుని నివాసం ఎక్కడుందండి? మనుషులతో. అదే అదే ఆ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆ దూత వచ్చి ఆ మరియకి చెప్పింది ఏంటంటే, చెప్పిన తర్వాత నీకు మరి ఆ పేరు యేసు అని పేరు పెడతావు, ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు. అంటే దేవుని యొక్క తోడు మన మధ్యలో ఉన్నది. దేవుడిని మన మధ్య నివసించడానికి ఆశపడుతున్నాడు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఎక్కడెక్కడికో పరిగెడతాం, ఎక్కడెక్కడికో మరి ఆ గుళ్ళు గోపురాలకి లేదంటే మరొక కురుక్షేత్రాలకి మరి మొలిగి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము మానవులమైన మనము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన ఆతృప్తి పడుతున్నాడు. మరి ఆ పైనుండి ఆ ఆకాశం ఎంత ఉన్నతమైనగా ఉంటుందో, ఆ పైన ఆకాశంలో ఎన్ని సూర్య నక్షత్రంతో పాటు ఎన్ని రకమైన అద్భుతాలు మరి గెలాక్సీలో మనం చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు పైన ఉన్నాయండి. ఆ మహా శక్తిని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు ఒక బాలుడిగా నీ కొరకు ఈ లోకానికి వచ్చారు. ఒక చిన్న బాలుడికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తీరు మనం చూసినట్లయితే ఆ బాలుడుగా యేసుక్రీస్తు వారు మన కొరకు ఉద్భవించిన తీరు ఎందుకో తెలుసా? దేవుడు ఆయన మరి జాయ్ టు ది వరల్డ్, ఈ లోకానికి ఆయన సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే పాపక్షమాపణ మన కొరకు ఏం చేశారండి? ఏం చేశారండి చెప్పాలి? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఏం చేశాడండి? మన కొరకు ఆయన మన కొరకు మనము పడవలసిన శిక్ష ఎవరి మీద పడిందండి? యేసుక్రీస్తు వారి మీద పడింది. మన మీద మనం ఆలోచన మనమే చెడ్డవి, మన చెడు ఆలోచన బట్టి మన మీద ముళ్ళ కిరీటం పెట్టాలి, కానీ యేసుక్రీస్తు వారి మీద ముళ్ళ కిరీటము పెట్టబడింది. మనం ఎందుకు దేవుని ఆరాధించాలి, దేవునికి మందిరాన్ని ఎందుకు ప్రేమించాలి అంటే దేవునికి మందిరం ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరునంటే యేసు క్రీస్తు. ఆయన మన కొరకు మన పాపాలన్నీ కూడా పరిహారం చేయడానికి కలువరిలో ఆయన మరణించాడు. రెండవదిగా మన యొక్క మరణం అంటే అందరూ కూడా భయమే కదండి. మరణం అంటే అందరూ కూడా భయం. ఎప్పుడు చనిపోతామో అని భయం. మళ్ళీ తిరిగి కోవిడ్ లాంటి మరొక వైరస్ వస్తుంది అన్నప్పుడు చాలా మంది మరి ఇక్కడ ఎవరు మాస్కులు వేసుకుని రాలేదు, కానీ చాలా మంది మాస్కులతో సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మాస్క్ వేసుకుందామా, ఎప్పుడు శానిటైజేషన్ చేద్దామని. ప్రియమైన సంగమా, మరణానికి భయపడుతున్న మానవుడైన మన కొరకు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు మన పాపాల గురించి, ఈ పాపం నుంచి ఎవరు ప్రయశ్చిత్తం చేస్తారని మనము తప్పిపోయిపోతున్న మానవాళి కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి పాపాన్ని కూడా ప్రియమైన. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే కొంతమంది యేసుక్రీస్తు నమ్మని వారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. యేసుక్రీస్తు అంటే వారికి తెలియాలి, దేవుడు అంటే వారికి తెలియాలి, దేవునికి మందిరానికి ఎందుకు వస్తున్నాం వారికి తెలియాలి. కనుక యేసుక్రీస్తు ఎవరునంటే మన పాపాలని పరిహారార్థం చేసే నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు. ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మరి వధువు మరి ఒక గొర్రె ఏ విధంగా అయితే వధింపబడుతుందో ఆ విధంగా యేసుక్రీస్తు వారు మన కొరకు వధింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు రెండవది మరణాన్ని నుంచి నిత్య జీవం దాన్ని మనం అందరూ చనిపోతాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చనిపోతామండి. చనిపోతామా లేదా? ఎవరైనా చివరి కాలం ఉండేవారు ఎవరైనా ఉన్నారండి? అందరూ చనిపోతాం. చనిపోయిన మనము ఎక్కడికి వెళ్తామండి? చనిపోయిన మనం ఎక్కడికి వెళ్ళాలండి? అయితే నరకానికన్నా వెళ్ళాలి, లేదన్నా పరలోక రాజ్యానికన్నా వెళ్ళాలి. నేను యేసుక్రీస్తు నమ్మినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యానికి. అందుకే ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుందనంటే, ఈ బైబిల్ గ్రంథం మరణం గురించి చెప్పట్లేదండి. ఈ బైబిల్ గ్రంథం ఎవరి కోసం చెప్తుందంటే ఈ బైబిల్ గ్రంథము మానవ గురించి ఏం చెప్తుందంటే నిత్య జీవం గురించి చెప్తుంది. నీ జీవితంలో యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలి, ఎందుకు దేవుని ప్రేమించాలంటే నీ జీవితంలో మరొక జీవితం ఉందనేది ఈ బైబిల్ సత్య గ్రంథం చెప్తుంది. నువ్వు మరణించి మరి నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవానికి నువ్వు అనుభవించాలని ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుడు ఏం చెప్తాడంటే నీకు ఒక నిత్య జీవం ఉంది. అది తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలండి? నిత్య జీవం కోసం తెలుసుకోవాలి, పాపక్షమాపణ కోసం తెలుసుకోవాలి, మరణం నుంచి జయించే యేసుక్రీస్తు కోసం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటాము? దేవుని మందిరంలోనే తెలుసుకుంటాం. ఈరోజు ఆన్లైన్లో ప్రతిరోజు ఫోన్లో చూసి మన జీవితాలు
మరి నిమిషంకి ఒక వాక్యం వింటామండి, గంటకు ఒక వాక్యం వింటాం, గంటకు మరొక సేవకుల యొక్క మాటలు వింటాం. వీఆర్ కన్ఫ్యూజింగ్. అవునా కదండి? ఆ రోజుల్లో ఆదివారం ఒక్క రోజు వాక్యం చెప్పబడేది, మిగతా రోజు బైబిల్ స్టడీస్ అవి ఉండేవి. ఆ వాక్యమే పట్టుకుంటూ ఎక్కడికి వచ్చేవారు అండి? సోమవారం అదే వాక్యము, మంగళవారం అదే వాక్యము, బుధవారం అదే వాక్యంతో, మళ్ళీ లక్షవారం అదే వాక్యంతో, శుక్రవారం అదే వాక్యంతో, శనివారం అదే వాక్యంతో మనం బలపడుతూ ఆదివారం దేవుడు నువ్వు నాకు ఏ వాక్యం ఇస్తావని మనం ఏం చేసేవాళ్ళని సిద్ధపడి వచ్చాము. ఈ రోజు వాక్యం కూడా సిద్ధపడే సందర్భాలే లేవండి. అటువంటి పరిస్థితుల్లోకి క్రైస్తవ జీవితం వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లోకి సంఘం కూడా వెళ్ళిపోయింది, మందిరం కూడా వెళ్ళిపోయింది. మందిరం అంటే ఈ రోజు ఎవరికి కూడా ప్రేమ లేదు. నీ చర్చ్ కాకపోతే మరొక చర్చ్, నీ కాకపోతే మరొకటి, నీ సేవకుడిగా మరొక సేవకుడు. ప్రియమైన సంఘమా, ఏ సంఘం అయితే నిన్ను ఆదరిస్తుందో, ఏ సంఘం అయితే నిన్ను పోషిస్తుందో, అంటే పోషించడం అంటే నీ పోషణ కొరకు ప్రార్థన చేస్తుందో, నీ యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేస్తుందో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే మందిరం గురించి నువ్వేం చేయాలంటే ప్రేమించాలి, సంతోషించాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మన జీవితంలో ఇవి లోటుగా ఉన్నాయి, ఇవి అరుదుగా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు మరి శామ్యూల్ ఉండే టైంలో, సమయంలో ఉన్న కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత అనేది అరుదుగా ఉండేదంట. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది ఎలా ఉండేదండి? అరుదుగా ఉండేది. ఆన్ అండ్ ఆఫ్ టైమ్స్ లోనే దేవుడు కనిపించేవాడు, దేవుడి దర్శనం ఉండేది. ఆ టైంలో సమయాలు పుట్టిన టైంలో బాలుడు చాలా చిన్నవాడు, ఆయనకి 8 సంవత్సరాలు వచ్చేలేవో తెలియదు, కానీ ఆ బాలుడైన సమయంతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఏలి అనే ప్రవక్త, ఏలి అనే ఆ యాజకుడు ఉండేవాడు. ఆ ఏలితో మాట్లాడడానికి మానేసి, వాళ్ళ కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుమారులు ఉండేవారు, వాళ్ళతో కూడా మాట్లాడడం మానేసి దేవుడు సమయాలనే చిన్న సమయాలతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుడు నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఎప్పుడంటే నీవు దేవునికి మందులోనికి రా. చాలా మంది యవనస్తులు వస్తారు, చాలా మంది మా ముసలి వారు వస్తారు, కానీ మరి చిన్నపిల్లలు వస్తున్నారు కదా దేవునికి మందులోనికి. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏమంటాడంటే చిన్నపిల్లలు ఆటంకపరుస్తున్నారు, శిష్యులు పక్క నుండి బయట నుండే ఆ గేట్ నుండి ఆటంకపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులు ఆటంకపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడండి? పిల్లలను, చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు. అలాంటి వారిదే దేవునిగా రాజ్యం. ప్రియమైన సంగమా, మనం ఎలా వెళ్ళాలండి దేవునికి మందిరానికి? మనం ఒక్కరమే వెళ్తే సరిపోతుందా? ఎవరు వెళ్తే సరిపోతుంది? అక్కడ మోషే అంటున్నాడు మరి ఫరోతో, రాజా మేము వెళ్తాం. ఎందుకు వెళ్తాము? ఆరాధించుకోవడానికి వెళ్తాం. ఫరో అంటాడు, సరే మీరు మగవాళ్ళు ఒకలే వెళ్ళండి అంటాడు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, అయ్యా మేము మగవాళ్ళు ఒకనే కాదయ్యా, మేము మా ఆడపిల్లలు కూడా తీసుకుని వెళ్తాం. సరే పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేయండి, అంటే నీ ఫ్యూచర్ని ఇక్కడ వదిలిపెట్టేయండి, మీరు అందరూ కూడా వెళ్ళి ఆరాధన చేయండి అంటాడు. అయితే కాదు, మేము ఏం చేస్తాం తెలుసా? చివరికి ఏమంటానంటే మేము ఒక్క డెక్క కూడా మేము ఇక్కడ కొంచెం రాజా, ఒక డెక్కను కూడా మేము ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళము. మేము ఆస్తులతో వెళ్తాం, మా పిల్లలతో మేము వెళ్తాం, మా పూర్వీకులతో పాటు మేము కూడా వెళ్తాం, మా అత్త మామూలు అందరూ కూడా మేము ఎక్కడ వెళ్తాము? ఆరాధన స్థానానికి వెళ్తాం. దేవుడు మమ్మల్ని చూపించే దేశానికి మేము ఒక్కడనే వెళ్ళమయ్యా రాజా, మేము అందరూ కూడా ఇక్కడ ఒక చీపురు కట్టు కూడా మేము వదిలిపెట్టాము నీ కొరకు. అందుకని ఆస్తులతో వారు ఎక్కడ వెళ్ళారండి? అరణ్యంలో వారు చూసినట్లయితే వారి ఆస్తులతో పాటు వారి సంతస్తులతో పాటు. అందుకనే అక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు. అక్కడ అంటాడు, అక్కడ మీరు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? వారి బంగారాన్ని, వారి యొక్క వెండిని కూడా మీరు ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. ప్రియమైన సంగమా, దేవునికి మందిరానికి వస్తున్నప్పుడు ఎలా వస్తామండి? మనకి దేవుడు 100 రూపాయలు ఇస్తే కానుకగా 10 రూపాయలు తీసుకుని వస్తున్నామా? ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాక్యము, ఆవిడకి ఉన్నది ఒకే కాసు. ఆమె జీవన ఆధారము, సంవత్సరానికి సరిపడిన ఆధారమేమో, లేదా నెలకి సరిపడిన ఆధారమేమో, ఆ ఆధారం ఒకటే. జీవనాధారాన్ని పట్టుకొని ఎక్కడికి వచ్చిందండి? దేవునిగా సందులోకి వచ్చి తనకున్న జీవన ఆధారం అంతా కూడా కానుక పెట్టిలో వేసింది. మనం అనుకుంటాం దేవుడు అంటే
దేవుని యొక్క మందిరాన్ని దేవుడికి వచ్చే కానుకలు అన్ని వేరు చేస్తూ ఉంటాం. వి సీ ఇన్ డిఫరెంట్ వేస్. కాదండి, మనము సేవకుడికి ఇవ్వట్లేదు, మనం ఒక సంఘానికి ఇవ్వట్లేదు, మనం ఎవరికి ఇస్తామండి? దేవుని, మనం సృష్టించిన దేవునికి మనం ఇస్తున్నాం. అయితే ఈ యొక్క వచనము మనము చెప్పబడిన మాటలో దేని బట్టి సంతోషిస్తున్నాము? యెహోవా మందిరానికి వెళ్దామని జనులు మనతో అన్నప్పుడు దేని బట్టి సంతోషిస్తున్నాము? కొన్ని విషయాల్లో సంతోషిస్తున్నాము, కొన్ని విషయాల్లో దుఃఖపడుతున్నామా? అన్ని విషయాల్లో కూడా సంతోషించాలి. చివరిగా ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరం ఏమైపోతూ వచ్చిందంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం అయిపోయి వచ్చింది. అంటే దేవుని యొక్క మందిరం అనేది ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ బిల్డింగ్ కాదు, కానీ దేవుని మందిరం అంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 19-21 వరకు చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను 3 దినాల్లో ఈ యొక్క మందిరాన్ని తిరిగి నేనేం చేస్తాను కడతాను. చదవండి ఒకసారి 19-21 వరకు చూసినట్లయితే అందులో మరి జీసస్ సెడ్, destroy this temple and in 3 days I will raise it up. కాబట్టి నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చెబుదామని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో నేను తిరిగి లేపుదునని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఆ దేవాలయం గురించి ఎంతో మంది ఆశతో ఉన్నవారు ఆ దేవాలయంలో అన్ని రకాల బిజినెస్ అందులోకి వచ్చేసాయండి. ప్రియమైన సంగమా, దేవాలయంలోకి ఏమొచ్చేసాయండి? అన్ని రకాల బిజినెస్ అందులో వచ్చింది. చెప్పనండి ఎటువంటి బిజినెస్ వచ్చిందో? స్త్రీల సమాజంలో ఏమేమి వచ్చాయండి? అక్కడ రోగం మార్చలు, కానీ ఇక్కడ చీటీలు కూడా, చర్చిల్లో చీటీలు, చర్చిల్లోనే ఎన్ని మరి రియల్ ఎస్టేట్, చర్చిలోనే అన్ని రకమైన బిజినెస్ వచ్చాయి. ఆ రోజుల్లో కూడా రోకలు మార్పించే వాళ్ళు ఉన్నారంట. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడు అన్ని కూడా మరి అక్కడ పౌరాలు అక్కడే అమ్ముతున్నారు, అదొక బిజినెస్. అక్కడ అన్ని రకాల బిజినెస్ దేవునికి ఆవరణలోకి వచ్చినప్పుడు దేవుడు దాన్ని అంతా కూడా తీసేసి అన్నాడు, నేను ఈ యొక్క మందిరాన్ని ఏం చేస్తాను? కూల్చి నేను 3 దినాల్లో తిరిగి నేను కడతాను. అంటే దేవుడు తిరిగి కట్టింది ఏంటండి? మరణించి 3వ దినమందు తిరిగి లేచాడు. అంటే దేవుడు తిరిగి మన కొరకు ఆయన ఒక మందిరాన్ని కట్టాడు. ఆయనే మనకి మందిరం. యేసుక్రీస్తు వారే మనకి ఒక మందిరము. ఆయన మనం చూసుకుంటేనే ఆయన మందిరము. ఆయన మనం చూసుకుంటే మనకి దేవుడు ఇచ్చే నివాసం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకని ఏమన్నాడంటే అక్కడ యోహాను సువార్తలో, నేను ఈ యొక్క మరి డెస్ట్రాయ్ దిస్ టెంపుల్, ఈ యొక్క మందిరాన్ని మరి శిథిలం చేయండి, నేను 3 దినంలో నేనేం చేస్తాను? అంటే ఒక నూతనమైన మందిరం, ఒక నూతనమైన ఆరాధన స్థలాన్ని దేవుడు మరి నూతన విధంగా దేవుడు చేస్తూ వచ్చాడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినట్లయితే, డూ యూ నాట్ నో దట్ యు ఆర్ గాడ్స్ టెంపుల్. చదవండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా. ప్రియమైన సంగమా, దేవుని యొక్క మందిరము మనము, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనమే దేవుని యొక్క ఆలయం. దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటంటే మనమే దేవుని యొక్క ఆలయం. మనము దేవుని యొక్క ఆలయమైన మనము అందరూ కూడా 1, 2, 3, 4 ఇక్కడ ఎన్ని వందల మంది ఉంటే అన్ని వందల దేవుని యొక్క ఆలయాలు. అందుకని చర్చ్ అనేది ఇట్స్ నాట్ ఏ బిల్డింగ్ కాదు, కానీ దేవుని యొక్క దేవుని యొక్క ఆలయాలు కలిగిన, దేవుని యొక్క మనసు కలిగిన, దేవుని యొక్క ఆత్మ కలిగిన విశ్వాసం దేవుని యొక్క మందిలోకి వస్తే దేవుని యొక్క పరిశుద్ధత ఇంకా ఎలా ఉండాలో. ఆ రోజులో అక్కడ సొలొమోను రాజు కట్టిన ఆ చిన్న దేవాలయంలోని అంత ప్రకాశవంతమైన వెలుగు, ఆ ప్రకాశవంతమైన దూపం అక్కడ మరి వెలుగుంటే, ఇక్కడ దేవుని ఆలయమై ఉన్నాం. నేను ఒక దేవుని యొక్క ఆలయము, మీరు ఒక దేవుని ఆలయం, దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు. అంటే మనం దేవుని యొక్క మందిరంలోకి ఎందుకు రావాలంటే మనం దేవుని ఆలయం కాబట్టి మనం దేవుని యొక్క ఆలయం కూడా
దేవుని మందిరంలోనికి వస్తేనే దాంట్లో దేవుని యొక్క నివాసము అనేది ఇంకా ప్రచురుతుంది, ఇంకా ప్రకాశవంతమవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చర్చ్ ఈస్ నాట్ ఏ బిల్డింగ్, చర్చ్ అనేది నీవు, సంఘం అనేది అంటే దేవుని యొక్క ఆలయం అనేది నీవు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఏం చేస్తాడంటే, ముందు దేవుని యొక్క ఆలయం ఎక్కడుంటూ వచ్చింది, డేరాల్లో ఉంటూ వచ్చింది, తర్వాత ఒక బిల్డింగ్ గా ఉంటూ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే దేవుని మన హృదయాల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆయన యొక్క ఆలయంగా అంటే ఆయన నివాస స్థలంగా దేవుడు ఉంచడానికి ఇక్కడ మరి మనం ఇక్కడున్న మనము మన హృదయంలో దేవుడు నిజంగా ఆయన ఆలయం ఉందండి. నేనంటూ ఆయనకు గుడి కట్టేస్తాను, ఆయనకంటూ నేను ఇది చేస్తాను అంటాం, కానీ ఆయనకంటూ మన హృదయంలో ఒక నివాసం ఉందా? డు వి హ్యావ్ గాడ్స్ విల్లింగ్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్? మన హృదయంలో దేవునికంటూ ఒక నివాస స్థలం ఉందండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి స్థలాలు ఉన్నాయండి, వెతికారు. ఆయన ఎక్కడ పుట్టాడండి? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. కానీ దేవుడు నీ హృదయాన్నే దేవుడు అడుగుతున్నాడు. దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సంగమా, చివరిలో దేవుని యొక్క వాక్యము క్లోజ్ చేసే ముందు మరి ఆ ప్రకటన గ్రంథము 21-22 మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 21-22 దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. మరి దేవుని యొక్క గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు మన కొరకు వధింపబడి ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఏదంటే దేవుని గొర్రె పిల్లయే దేవుని ఆలయం. ఈ యొక్క లోకంలో మన కష్టాలు ఉంటాయండి, ఈ లోకంలో మనకి ఎన్నో దుఃఖాలు ఉంటాయండి, ఈ లోకంలో మనము చెమట కాలుస్తామండి, ఈ లోకంలో ఎన్నో రకమైన నష్టాలు మన జీవితంలోకి వస్తాయి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎన్నో రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మనము, లేదంటే మన జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాం మనము. ఈ సంవత్సరానికి చివరికి వచ్చేసరికి ఎన్నో రకమైన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ పరలోకంలో ఎటువంటి నష్టాలు ఉండవు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ ఏ రకమైన వడగాలి ఉండదు. దేవుని యొక్క నివాసము అక్కడ ఉంటుందండి. మనుషులతో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సంగమా, మొట్టమొదటిగా దేవుని నివాసము డేరాల్లో ఉంటూ వచ్చింది. రెండవదిగా దేవుని యొక్క నివాసము ఒక మందిరంలో, ఒక దేవాలయంలో, ఒక టెంపుల్లో ఉంటూ వచ్చింది. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన నీ కొరకు ఆయన తనకు తానే మందిరముగా అయ్యి ఆయనే ఏమంటాడంటే మన హృదయాన్ని ఆయనకు ఆలయంగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి ఆలయంగా మన హృదయం ఉండాలి, మన యొక్క జీవితాలు ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలండి, మనం ఎంత పవిత్రంగా ఉండాలండి, మనం ఎంత నీతిమంతులుగా ఉండాలండి. దేవుడే ఒకవేళ సీఎంఏ పిఎంఏ మన ఇంటికి రావాలని అనుకుంటే మనం నేను వస్తున్నప్పుడు ఆ రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. అప్పుడు ఏమనుకుంటామండి, క్లీన్ చేస్తున్నారంటే ఏ సీఎంఓ ఏ పిఎంఓ వస్తారనుకుంటాం కదండి. కానీ దేవుని యొక్క నివాసం మన హృదయంలోకి వస్తుంది అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి, ఎంత నీట్గా ఉండాలి. మరి ఆ రోడ్సే క్లీన్ అవుతున్నాయండి. పిఎం గారు సీఎం గారు వచ్చినప్పుడు మన ఇల్లు నీట్ అవుతుందండి, ఒక పెద్ద గెస్ట్ వచ్చినప్పుడు. కానీ మన దేవుడే మన హృదయంలోకి వస్తాడంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధంగా ఉండడానికి ఈ యొక్క మందిరం అనేది నేర్పిస్తాడు. ఈ మందిరం యొక్క అనుభవాన్ని దేవుడు నీకు నేర్పించేది ఏంటంటే, దేవుని మందిరంలోకి వచ్చి నువ్వేం నేర్చుకుంటావంటే పరిశుద్ధత నేర్చుకుంటావు, నీతి నేర్చుకుంటావు, దేవుని కొరకు ఎలా నిలబడాలో నేర్చుకుంటావు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో దేవుని యొక్క మందిరంలోకి వచ్చి నేర్చుకుంటావు. ప్రియమైన సంగమా, చివరిగా మరి యొక్క దేవుని యొక్క వాక్యం ముగిస్తూ ఒకసారి అదే 122వ కీర్తన ఒకసారి చూద్దాం. ఒకసారి ఆలోచించండి, నీవు ఒక ప్రశ్న వేయగలుగుతున్నావా? నీకే ఒక ప్రశ్నలు వస్తున్నాయా? ఈ రోజు నుంచి నీ యొక్క ఆలోచన దేవుని కొరకు, దేవునికి మందిరం గురించి నీకు నా ఆలోచన మారాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మందిరం అనంటే నువ్వు సంతోషించే విధంగా ఉండాలి. దేవుని మందిరము అనంటే నీవు ఆనందించేటట్లుగా ఉండాలి.
దేవుని మందిరం అంటే ఎన్నో సాకులు చెప్పే విధంగా కాకూడదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు దేవునికి మందిరంలోకి వచ్చాము. ఈ యొక్క మరి యొక్క 54 వారాలండి నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వస్తే నీ జీవితంలో నువ్వు ఎంత ఫలిస్తావో నువ్వు అర్థం చేసుకుంటావు. నీ జీవితంలో ఎంత ఫలిస్తున్నావో నువ్వు అర్థం చేసుకుంటావు. ఒక వారం వచ్చి ఇంకొక వారం మానేసి, ఒక వారం వచ్చి ఇంకొకసారి ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దుఃఖం వచ్చిందని కాదండి. ఏదో ఒక ఎంత అనారోగ్యం వచ్చినా ప్రభు బల నేను ఏం చేస్తుందండి, నువ్వు బాగోలేదు, నీకు అనారోగ్యం వచ్చింది, ప్రభు బల నేను ఏం చేస్తుందండి, స్వస్థపరుస్తుంది. అసలు యేసుక్రీస్తు దేవుని మందులోనే స్వస్థత ఉంది, దేవుని మందులోనే పాపక్షమాపణ ఉంది. మరి నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తారండి? ప్రియమైన సంగమా, ప్రభు వల్ల నేను ఏం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు శరీరము ఆయన వెలుగుబట్టబడిన శరీరం ద్వారా నీకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు నీకు ఏమిస్తాడండి? స్వస్థతనిచ్చి పంపిస్తాడు. ఈరోజు చర్చ్ విధానాల గురించి మనం మాట్లాడుకుంటాము. ఇంకోటి ఏంటో తెలుసండి, హాస్పిటల్ విధానాలు కూడా మారిపోయాయండి. హాస్పిటల్ పరిస్థితులు కూడా మారిపోతూ వచ్చాయి. ఒక చిన్న జ్వరం కోసం వెళ్తే ₹1,00,000 బిల్ చెల్లించి వచ్చిన వారు ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఆరోగ్యం దొరుకుతుందండి? ప్రేమ సంఘం అర్థమవుతుందని నేను చెప్తే మాటలు నేను తెలుగులోనే మాట్లాడాను, అర్థమవుతుందండి. ఒక జ్వరం కోసం వెళ్ళి హాస్పిటల్లో ₹1,00,000 బిల్ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి, లేకపోలేదు. ఏదో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి నీకోసం 5 లక్షలు డిమాండ్ చేసిన వారు ఉన్నారు. హాస్పిటల్స్ కూడా ఏమైపోయాయి? మారిపోయాయి, బిజినెస్ గా మారిపోయాయి. ఈరోజు దేవునికి మందిరం ఒకటే నీకు ఆధారం. దేవుని మందిరం ఒకటి నీకంటూ ఉన్న ద లాస్ట్ ప్లేస్. అదే దేవుని మందిరం ఒకటి నీకంటూ అన్ని రకాల ఆవిడ ఏం చేస్తుందంటండి, హాస్పిటల్కి వెళ్ళింది, తన డబ్బులన్నీ కూడా ఎన్నో వృధా చేసింది. చివరికి అడిగి వచ్చిందండి, యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అన్నది ఏమనుకున్నదంటే, యేసయ్య నువ్వు నన్ను స్వస్థపరచు అని అడగలే. ఆమె యేసుక్రీస్తు వారికి చెంగును పట్టుకుంది, ఆమెకి స్వస్థత కలిగింది. ప్రియమైన సంగమా, నీ జీవితంలో కూడా ఎన్నో దేవుడిని నమ్ముకొని వచ్చావు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చావు. చివరి గడియ, చివరి పరిస్థితులు దేవుని మందిరమే. ఆల్ ద ప్రివిలేజెస్, మరి అన్ని రకాల అవకాశాలు నువ్వు మరి ఒకవేళ అయిపోయాయేమో, దేవుని మందిరం నీకు ఏం చేస్తుందంటే చివరి అవకాశం ఇస్తుంది. ఏంటంటే నీకు ఏ రకంగా కావాలన్నా, నీ జీవితానికి ఏం కావాలన్నా దేవుని మందిరమే నీకు ఇస్తుంది. నువ్వు వదిలేయడానికి దేవుని మందిరమే, నీకు స్వస్థత కూడా దేవుని మందిరమే. ప్రియమైన సంగమా, దేవుని యొక్క మందులోని స్వస్థతే కాదండి, దేవుని యొక్క శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వెరుగొట్టినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని గుర్తుగా వెలుగబడుతుంది. ఆ రసం దేనికి ఉపయోగపడుతుందండి? దేనికి సూచనగా ఉందండి? యేసుక్రీస్తు వారు నీ కొరకు రక్తాన్ని కాల్చాడు. అదేంటండి, యేసుక్రీస్తు వారి రక్తం కాల్చడం మేము చూడలేదు కదండి. యేసుక్రీస్తు అసలు నిజమైన దేవుడు కాదో తెలియదండి అంటే ఈ యొక్క ప్రపంచం అంతా కూడా, ఈ దేశాలన్నీ కూడా ఆలోచించుకొని ఆ యొక్క డేట్స్ పెట్టడంలో, ఒక క్యాలెండర్ మనం చూస్తాము, ఆ క్యాలెండర్ పెట్టడంలో వారు ఆలోచించుకొని ఎంతో మంది ఆ యొక్క హిస్టోరియన్స్, ఎంతో మంది స్కాలర్స్, ఎంతో మంది ఆలోచించుకొని ఏం చేయాలని అనుకున్నారు, ఎవరి పేరు పెడతామని అనుకున్నారు. అందుకని అప్పుడు ఏమనుకున్నాడు, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని పెట్టారండి. యేసుక్రీస్తు అయ్యో ఎవరో అని అనడానికి లేదండి. చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు వారు నీ జీవితంలో రావడానికి ఇష్టపడతారు. చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు వారు నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. చరిత్రలో ఉన్న యేసుక్రీస్తు వారు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు, నీ హృదయాన్ని మార్చాలని అనుకున్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు మనం దేవునికి మందిరానికి వస్తున్నాము. రేపు అనే రోజు మన యొక్క పరిస్థితులన్నీ కూడా మారట్లేదండి. ఆదివారం అయితే దేవునికి మందిరానికి వస్తున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాము, తెల్ల వస్త్రాలు వేసుకున్నాం. కానీ సోమవారంకి వచ్చేసరికి, ఆ నిమిషం వచ్చేసరికి మన నోట్ అంటే ఏముంటున్నాయండి? అదే మన సంవత్సరం మారిపోయి 2024 మారి 25 వచ్చింది. 24లో మనం ఏవైతే మాట్లాడుతూ వచ్చామో, ఏ బూత్ మాటలైతే మాట్లాడుతూ వచ్చామో, ఏ యొక్క సినిమాలు అయితే చూస్తూ వచ్చామో, ఏ యొక్క మరి ఒకవేళ మగవారు మరి ఆ యొక్క ఎవరస్తులు అయితే ఏ సిగరెట్లు మనము మానేయాలని అనుకున్నామో, ఏ యొక్క మరి ఆ యొక్క పానీయాలు మానేయాలనుకున్నామో. ప్రియమైన సంగమా, ఈరోజు మన యొక్క స్ట్రీట్స్ లో ఉన్నాయండి, ఏమున్నాయో తెలుసండి? డ్రగ్స్ అనే మన స్ట్రీట్ లో దొరుకుతున్నాయి. ఎంత
ప్రార్థన చేస్తున్నామండి? యవనస్తుల కొరకు ఎంత ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నామండి? మన స్ట్రీట్స్ లోనే ఏమున్నాయండి? డ్రగ్స్ వచ్చేసాయండి. ఎంత భయంకరమైన జీవితాలు, ఎంత భయంకరమైన లోకంలో మనం ఉంటున్నామో మనకు తెలుసండి. మరి మా కైలాసపురంలో ప్రతి ఒక్క యవనస్తుడికి ఒక కట్టు ఉంటుంది అంటండి. ఎప్పుడు పొడుస్తారో, ఎవరు పొడుస్తారో తెలియదు. ప్రియమైన సంగమా, ఈరోజు మనము బాగానే ఉన్నామండి, మంచి వస్త్రం వేసుకున్నాం, మంచిగా తిరుగుతున్నాం. మన ఫ్యూచర్ ఏంటి, మన యవనస్తులు ఏంటి, మన రాబోయే తరం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందండి. ప్రియమైన సంగమా, అందుకని దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీలను కనుక్కోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏడ్చే వాళ్ళగా ఉండాలి, వాళ్ళు రోధించే స్త్రీలుగా వాళ్ళు ఉన్నారు. ఈ రోజు సంఘంలో అటువంటి స్త్రీలు ఉన్నారండి? ఈ ప్రియమైన మన యొక్క మందిరంలో రోధించే స్త్రీలు ఉన్నారా? దేవునికి మందిరంలోకి వచ్చి ఆ ఇంట్లో ఏం జరిగిందో, వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో ఒక్కొక్కరు వాళ్ళు వచ్చి గొడవలు చేసుకుని వెళ్ళిపోతున్నామా? రోధించే స్త్రీలుగా వారు ఉన్నామా? ఈరోజు ప్రతి మాటలో కూడా యవనస్తుల గురించి చెప్పబడుతుంది, చిన్న బిడ్డల కోసం మనం చెప్తూ వచ్చాము, స్త్రీల గురించి కూడా చెప్తూ వస్తున్నాం. ఈరోజు మనము నవ్వే రోజులు అయిపోయాయి. మరి మనము క్షేమంగా ఉన్నామనే రోజులు అయిపోయాయి. ఈరోజు రోధించే స్త్రీలను కనుక్కొని వాళ్ళు రోధించేవారుగా ఉన్నట్లయితే, అమ్మ తల్లులారా, మనం బాగానే ఉన్నాం, మేము మా భక్తి జీవితము చాలా చాలా మంచిదండి, ఎందుకంటే మమ్మల్ని ఆ విధంగా పెంచారు. ఈరోజు మా పిల్లలు చూసి, మా రానున్న జనరేషన్ చూసి స్కూల్స్లో అటువంటి డ్రగ్స్ వచ్చినట్లయితే ఎలా ఉంటుందండి? నాకు తెలుసు మా పరిస్థితుల్లో మరి తెచ్చుకొని తాగిన 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం నాకు తెలుసండి. స్కూల్కి డ్రింక్ బాటిల్లో తెచ్చుకొని తాగేవాళ్ళు ఉన్నారండి. ఈరోజు మనం మందిరం గురించి మాట్లాడుతూ, మనము మందిరం పైన మరి మందిరము ఇరువైపులు ఉన్న ప్రదేశాల గురించి కూడా మందిరము ఆరాధించాలి, ప్రార్థించాలి, ఏడ్వాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఇదే వచనము చదువుకొని మనము ఒకసారి ముగించుకుందాము. మరి చదువుదాం, అందరూ కూడా తీయండి ఒకసారి 122వ కీర్తన గ్రంథము 122వ కీర్తన. అందరూ కలిసి చదువుదాం, ఎలుగెత్తి చదువుదాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాకు అన్నప్పుడు నేను సంతోషించుకున్నాను. ఇదే ప్రార్థన జీవితము, ఇదే మొదటి ఆదివారమే కాదండి, చివరి వారం వరకు సంతోషించే విధంగా ఉన్నట్లయితే నీ జీవితాల్లో ఎన్నో మేలు చూస్తాం. ఇంకొక చివరి మాట 6వ వచనం చూద్దామండి. యెరూషలేమునకు క్షేమం, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము ప్రేమించే వారు, యెరూషలేమును ప్రేమించే వాళ్ళే వదిలేట్లయితే దేవుని ఆలయమైన ఈ యొక్క ట్రూ గాస్పల్ ఫెలోషిప్ చర్చ్ గురించి మందిరం కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, మనం అందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మందిరం ప్రార్థన చేయాలండి. మనం మన కోసం ప్రార్థన చేయగానే సేవకులే మన కొరకు ప్రార్థన చేయాలని అనుకుంటాం. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలండి? యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరం, అంటే ఆ యొక్క ట్రూ గాస్పల్ ఫెలోషిప్ కొరకు మనము మన ఎత్తుకెళ్ళడానికి ప్రతి ఒక్క ప్రార్థనలో ఉదయకాలమైన, మధ్యాహ్నకాలమైన, రాత్రికాలమైన, ఏ ప్రార్థనలో అయినా యెరూషలేము అంటే ఈ యొక్క ట్రూ గాస్పల్ ఫెలోషిప్ అని నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నీ కొరకు ఆశపడుతున్నా, నీ యొక్క మంచి రోజుల కొరకు, నీ చెడు రోజుల కొరకు, అన్నిటి కొరకు త్రాపేతపడుతున్న నీ మందుల కొరకు నీవు ప్రార్థన కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుకని నీ యొక్క ప్రార్థన చేసిన వారు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. అటువంటి వర్ధిల్లే పరిస్థితులు దేవుడి జీవితంలోకి రావాలంటే నీవు ఒక ప్రశ్న వేయాలి. యెహోవా మందిరానికి, ట్రూ గాస్పల్ ఫెలోషిప్ కి వెళ్దాము అని నీవు మరొకరికి చెప్పే విధంగా అవ్వాలి. లేదంటే వారు తట్టే విధంగా దేవుడు చేయాలని ఈ సంవత్సరం కొద్ది ఇది చాలా మంది, ఒక స్త్రీ ఎవరో ప్రార్థన చేశారు, ఒక మందిరం కొరకు ప్రార్థన చేశారు. మరి ఒక పెద్ద మందిరం కలగాలని. ప్రియమైన సంగమా, సంవత్సరం చివరికి వచ్చేసరికి ఇది వదిలేటట్టుగా దేవుడు చేస్తూ, ఇంకెక్కడ ప్లేస్లు ఖాళీ ఉన్న ప్లేస్లన్నీ కూడా దేవుడు నింపుతూ చేయాలంటే అది నీ వల్లే జరుగుతుంది. సేవకుడు ప్రయాస వేరు, ఆ విశ్వాసం యొక్క ప్రయాస. ఇంటింటా వెళ్ళి ఆమె జీవితంలో ఎంతో సంతోషం కలిగిందండి. ఆమె వెళ్ళి ఏం చేసిందండి తెలుసా? డెక్కాపోలియా అంటే 10 ప్రాంతాలకు వెళ్ళి ఆవిడ ఏం చేసింది? సువార్త ప్రకటించింది. మనం చేస్తామండి? ప్రియమైన సంగమా, మన యొక్క ట్రూ
ఆ యొక్క గాస్పెల్ ఫెలోషిప్ మందిరం ఏదైతే ఉందో, దేవుని యొక్క మందిరం ఏదైతే ఉందో, నీ కొరకు ప్రార్థన చేసిన మందిరం ఏదైతే ఉందో, నీవు సంతోషించబడుతున్నావా? దేవుని మందిరం అంటే ఆనందిస్తున్నావా, దుఃఖపడుతున్నావో తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరం అంటే నీ హృదయమే. నీ హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చి నివసించాలని ఆశపడుతున్నాడు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయమే ఉందనే విషయము ఎరుగునా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న విషయాలు, ఎన్నో విషయాలు విన్నాం. వాట్ ఎవర్ వి హావ్ హర్డ్, యేసుక్రీస్తు కలువరిలో ఉన్న, సిలువలో ఉన్న యేసుక్రీస్తు నీ హృదయంలో రావాలని ఆశపడుతున్నాడు. ఆయనకంటే ఒక చోటు ఉందా? మందిరం అనేది, దేవుని నివాసం అనేది అక్కడ డేరాలో ఉంటూ వచ్చింది, ఒక పెద్ద దేవాలయంలో ఉంటూ వచ్చింది. దేవుడు నీ హృదయంలోకి ఉండాలని ఆశపడుతున్నాడు. డూ యూ హ్యావ్ ఏ ప్లేస్ ఫర్ యూ గాడ్? దేవునికి నివాసం ఇవ్వడానికి నీ హృదయం ఏమైనా చోటు ఉందా? రోజులు మారిపోతూ వచ్చాయి, యవనస్తులు మారిపోతూ వస్తున్నారు. ప్రియమైన సంగమా, అటువంటి వారి కొరకు నీ యొక్క చింత ఏంటి? నీ ఆలోచన ఏంటి? వారి దేవునికి మందిరంలోకి రాకపోతే వారు నశించిపోతారు. ప్రియమైన సంగమా, యవనస్తులు రానున్న తరం కొరకు మనం ఏం చేస్తున్నాము? సంగమం మరి యొక్క వ్యక్తి దావీదు భక్తుడైతే ఈ కీర్తన కాడైతే అంటున్నాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటున్నాడు. మనం సంతోషిస్తున్నామా? ఆనందిస్తున్నామా? పరమర్శిస్తున్నామా? మరి మరొక మాట చెప్తాడు పౌలు భక్తుడు, సంతోషించండి. మరలా చెప్తాను, మరొక సంతోషము. అటువంటి సంతోషము, ఆనందము ఈ మొదటి ఆదివారమే కాకుండా చివరి వారం వరకు చివరి మరి దినాల వరకు 2025 ప్రతి ఆదివారాలు కూడా దేవుని మందులోకి వస్తూ, దేవుని యొక్క ఆనందాన్ని నీ జీవితంలో వస్తూ అనుభవిస్తూ దేవుడు ఉండాలని దేవుడి యొక్క ప్రార్థనతో ముగించుకున్నాం. దేవా వందనాలు. నీ మందిరంలో ఎన్నో విషయాలు మేము వింటూ వచ్చాము. దేవుని మందిరంలో ఎన్నో విషయాలు మేము వింటూ వచ్చాం తండ్రి. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటలు మా జీవితంలో, అతను విన్న ప్రతి మాటలు మా జీవితంలో ఫలించేట్లుగా చేయండి. 30 60 100 ఫలాన్ని మేము పొందుకునే వారంగా మమ్మల్ని చేయండి. దేవామానంలో మా హృదయంలోనికి నివసించడానికి మేము ఎటువంటి జీవితాన్ని మేము జీవించాలో మాకు నేర్పించండి తండ్రి. ఆదివారం భక్తులుగా కాకుండా ప్రతి దినము ప్రతి క్షణము నీకు మేము నీ యొక్క భక్తులుగా నీకు మేము చోటిచ్చే వారంగా మేము చేయమని వేడుకుంటూ స్తుతిస్తూ ఈ ఆదివారం తీసుకొచ్చిన మమ్మల్ని అందరూ బట్టి వందనాలు. మరొక వారంలో కలుసుకుని పరిధి వరకు నీ బిడ్డలను దీవించి దర్శించమని ఈ వాక్యం చేత బిడ్డలను దీవించి ఆస్వాదించి పంపిస్తాను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి రెవరెండ్ ఎమ్మాని సుందర్ గారికి దేవుని సంఘం పక్షంగా వందనం చెల్లిస్తున్నాను. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత, ఔన్నత్యం గురించి చక్కగా వివరించారు. దేవుని మందిరాన్ని మనము ప్రేమించాలని, అలాగే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు సంతోషముతో మనము దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత మనకు దేవుడు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడన్న విషయాలు చక్కని రీతిగా తెలియజేశాడు. అంతే కదండి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మన జీవితాన్ని వర్ధిల్లింప చేస్తాడన్న విషయాలు కూడా ఎంతో చక్కగా మనకు వివరించి తెలియజేసిన ఎమ్మెల్యే గారికి దేవుని పక్షంగా వందనాలు మరోసారి తెలియజేస్తున్నాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా పరలోక ప్రీతంటే పరిశుద్ధిగా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దీని సేవకుని మరుగుపరిచి దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతలో ఉన్నటువంటి ఇది ప్రభా విశిష్టతను మాకు తెలియజేస్తారు. నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక నుండి ఈ సంవత్సరంలో మా ప్రభా దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆతృత పడేవారుగా, సంతోషంతో ఇది ప్రభా అనేక మందిని మేము పురుకొల్పి దేవుని మందిరానికి తీసుకొచ్చిన వారముగా, అటువంటి సాధనములుగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని వాడుకోమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. అంతేకాకుండా దేవుని మందిరాన్ని క్రమంగా మేము వచ్చేవారంగా, దాన్ని ప్రేమించి యొక్క మందిరంలో మేము నివసించే వారంగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. అటువంటి వారికి నీ యొక్క జీవితాల్లో నువ్వు వర్ధిల్లింపజేసే జీవితాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన ఈ యొక్క వాక్యము మా హృదయంలో ఫలఫలితంగా చేయమని కూడా అడుగుతున్నాం. మంచి నేలను పడిన విత్తనముల వలె అవి మా యొక్క హృదయాల్లో ఫలించుట్లో సహాయం చేయమని కూడా అడుగుతూ ఈ పొద్దునప్పుడు మా కొరకే తిరిగి రానన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి
పరలోక ప్రార్థన చేసి ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వస్తుందాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తీర్పును తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల తలల వంచిన మనందరికీ, చారిత్రక సంఘములకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండి కాపుదలను గ్రహించిన గాక. ఆమేన్. క్షేమానిచి పంపుము, జీవాహార వార్తానిచి మామోను పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత